డ్రెస్ చేంజ్ చేసుకోకుండా అలాగే నిద్రపోయారు? లేటుగా వచ్చి అలాగే పడుకున్నారా? నైట్ నేను పడుకుందే 12:30కి. అంటే బాగా లేట్ నైట్ ఇంటికి వచ్చారా? అంతసేపు బయట ఏం చేశారు? యావండి యావండి, ఏంటి? లేవండి. కాసేపు పడుకుంటా, నన్ను డిస్టర్బ్ చేయకు. నానమ్మా, ఇంత పొద్దున్నే అన్నయ్య ఎక్కడికి వెళ్ళొస్తున్నాడు? అసలు అభి రాత్రి ఇంటికే రాలేదమ్మా. రాత్రి ఎటో వెళ్ళి ఇప్పుడే వచ్చినట్టున్నాడు. ఆయన బయటికి వెళ్ళి లేట్ నైట్ ఇంటికి వచ్చారు. అన్నయ్య ఇప్పుడు వస్తున్నాడు. ఇద్దరు నైట్ బయటికి వెళ్ళి ఏం చేసి వచ్చారు? నానమ్మా, కాఫీ. 2 నిమిషాలు అభి. శశి ఎక్కడ నానమ్మా? తనింకా నిద్ర లేచినట్టు లేదమ్మా, రూమ్లో ఉంటుంది. శశి ఇప్పటి వరకు నిద్ర లేవకుండా ఉండదే. శశి, 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 రూమ్ లో శశి లేదు నానమ్మా. తను రూమ్ నుంచి బయటికి రావడం నేను చూడలేదే. కాఫీ తాగుతావా బాబు? తెచ్చారుగా, తాగేస్తాను. అభి, నీకు ఇంకో కాఫీ తీసుకొస్తాను. శశి రూమ్ లో లేదు. ఎక్కడికి వెళ్ళింది? ఏంటి, శశి గురించి అడుగుతుంటే ఇద్దరు అదోలా చూస్తున్నారు? అబ్బా,
ఎంట్రన్స్ లోనే వీళ్ళు ఎదురుపడ్డారే. పొద్దుటే పోటీగా ఎదురెదురుగా కూర్చున్నారు. ఈ రోజు ఏ వంకతో గొడవ పడతారో ఏమో. రోజు సర్దలేక చస్తున్నాను. గుడ్ మార్నింగ్ అమ్మాయి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అభి బాబు. ఏంటయ్యా చారుకేశా, పొద్దున్నే మొహం ముచ్చులా పెట్టుకున్నావు? లేదు సార్, నేను బానే ఉన్నానే. అలా అనిపించట్లేదే. పైల్స్ ఏదో వచ్చినట్టు ఫేస్ తేడాగా ఉంది. పొద్దున్న ఏదో మొహం చూడాలంటే చిరాగ్గా ఉందయ్యా. కొన్ని జీవితాలు అంతే, ఎప్పటికీ మారో. కాఫీ. ఇంకేంటి కొత్త విశేషాలు? మీరే చెప్పాలి సార్. ఒకడి డొక్క చించి డోలు వాయించాలయ్యా. తోలు తీసి తబలా వాయించాలి. ఏవండి, శశి బయట ఎక్కడ ఉంటుంది చూడు దివ్య. శశి గారు బయట లేరు సార్, నేను చూశాను. ఏమైంది అమ్మాయి గారు? శశి కనిపించట్లేదు చారుకేశ. ఏమిటి, శశి మేడం కనిపించడం లేదా? శశి కనిపించట్లేదా? ఏంటమ్మా, శశి కనిపించడం లేదా? చంద్రిక చంద్రిక, లేలే, బయట అరుపులు వినిపిస్తున్నాయి. లేవే. ఏంటి పౌడరు? శశి కనిపించకపోవడం ఏంటి? శశి, శశి. ఇంకెక్కడ శశి? అయ్యింది మసి, తీరింది మా కసి. ఇక మాదే ఈ సమస్త ఆస్తి రాసి. కవిత్వం ఏంటి పౌడరు? ఆనందం తట్టుకోలేకపోతున్నాం చంద్రిక. పద బయటికెళ్ళి మన పెర్ఫార్మెన్స్ చూపిద్దాం. పద. శశి, శశి. ఇంట్లో ఉన్న పిల్ల కనిపించకపోవడం ఏంటి? ఇక్కడే ఎక్కడ ఉంటుంది చూడండి. ఇల్లంతా వెతికాను జాజీ, శశి ఎక్కడా లేదు. ఏమైందమ్మా? శశి కనిపించట్లేదమ్మమ్మా. ఏందే, ఈడొచ్చిన పిల్ల, పెళ్ళిడుకొచ్చిన పిల్ల, పెళ్లి తప్పిపోయిన పిల్ల కనిపించటం లేదా? ఏంద్రా అబి, మన ఇంట్లో ఒక ఆడపిల్లకి రచ్చం లేదా? మేము అప్పటికీ మొత్తుకుంటూనే ఉన్నాం, పెళ్లి కావాల్సిన ఆడపిల్ల మన ఇంట్లో ఎందుకు అని. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఏమైందని వదినా? కనిపించకుండా ఎక్కడికి పోతుంది? ఏ గుడికో వెళ్ళుంటుంది. గుడికెళ్తే దివ్యం తోడుగా తీసుకెళ్తుంది కదా, ఒంటరికి ఎట్టబోతుందే? నా చెల్లెక్కడ్రా, నా చెల్లెక్కడ్రా, నా చెల్లెక్కడ్రా, చెల్లెక్కడ్రా, చెల్లెక్కడ్రా. అడుగుతుంది నిన్నే, నా చెల్లెక్కడా? నాకేం తెలుసు? నీకు తెలియకుండా ఎక్కడికెళ్తుంది? తెలియదని చెప్పాను కదా, అయినా నన్ను అడుగుతావేంటి? మన ఇంట్లో కనిపించకుండా పోయిన పిల్ల గురించి మనల్ని కదరా అడిగేదే? మర్యాదగా చెప్తావా లేదా? ఏం మాట్లాడుతున్నారండి? అన్నయ్య రాత్రి బయటకు వెళ్ళి ఇప్పుడే వచ్చాడు, తనకెలా తెలుస్తుంది? రాత్రంతా ఏం చేసావురా? ఎక్కడికి వెళ్ళావు? అది నీకు అనవసరం. నా చెల్లెల్ని ఎక్కడికో తీసుకెళ్ళి అక్కడ దాచిపెట్టొచ్చావు కదా. నన్ను బ్లాక్మెయిల్ చేయాలనుకున్నావు కదా. ఏయ్, బ్లాక్మెయిల్ చేసి బ్రతికేది నువ్వు, నేను కాదు. నా చెల్లి ఎక్కడుందో చెప్పకపోతే నాలోని చెడ్డవాణ్ణి చూస్తావు. అరే, తెలీదని ఎన్నిసార్లు చెప్పాలి? తెలీదంటే వదిలేస్తాననుకున్నావా? వదలక ఏం చేస్తావు? నా గురించి నీకు తెలీదు. నాకు గాని కోపం వస్తే నువ్వు తట్టుకోలేవు. ఏయ్, నీ ఇష్టం వచ్చింది చేసుకోపో. చేతకాని వాళ్ళెవరూ లేరు ఇక్కడ. అబ్బా అన్నయ్య, ఏంటిది? వెధవ నాటకం ఇంకా అర్థం కాలేదా నీకు? క్రిమినల్ బ్రెయిన్ చూపిస్తున్నాడు వీడు. ఏయ్, క్రిమినల్ మైండ్ ఉంది నీకు, నాకు కాదు. నా చెల్లెన్ని దాచిపెట్టి నాటకాలు ఆడుతున్నావురా నిన్ను. నా కౌలరే పట్టుకుంటావారా? బావా అని గౌరవం ఇస్తుంటే హద్దులు దాటుతున్నావేంట్రా? అది ఆగరా బాబు, వద్దు బాబు. బాబు, ఇన్నాళ్ళు చక్కగా కలిసిమెలిస్తున్నారు, ఇప్పుడెందుకు బాబు గొడవలు? వద్దు బాబు.
అయ్యో వద్దు. వదలండి బాబు. ఆగండి సార్. అరే శశి గురించి ఆలోచించుకుంటా మీ గొడవ ఏంటి? శశిని దాచిపెట్టింది వీడే. రై, నిన్ను అరెస్ట్ చేసి కోర్టు మెట్లెక్కించి జైల్లో పెట్టించకపోతే నేను చాణక్యనే కాదు. సార్ ఏమండి ఏమండి ఏంటన్నయ్య మీరు గొడవ పడి శశిని ఏం చేశారు? అసలు తనకి ఏమైందో ఏంటో. ఏమండి 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 ఆగండి ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మీ అన్నయ్య కాళ్ళు చేతులు విరగొట్టించి శశిని ఎక్కడ దాచాడో చెప్పిస్తాను. చేసిన ఓవర్ యాక్షన్ చాలు. వెళ్ళి శశిని తీసుకురండి. ఏం మాట్లాడుతున్నావు? మరి ఇంతలా నటించకండి. నటించడం ఏంటి? శశి ఎక్కడుందో మీకు తెలుసని నాకు తెలుసు. శశిని వాడు కిడ్నాప్ చేస్తే నాకెలా తెలుస్తుంది? ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పినంత మాత్రాన నిజం అయిపోదు. అబద్ధం ఏంటి? నిన్న మా అన్నయ్యతో మీరు గొడవ పడ్డం నిజం కాదా? మా అన్నయ్యకి బుద్ధి చెప్పి మీ కాళ్ల బేరానికి తెచ్చుకుంటాను అనడం నిజం కాదా? రాత్రి రెడీ అయ్యి మీరు బయటికి వెళ్ళడం నిజం కాదా? లేటుగా ఇంటికొచ్చి డ్రెస్ కూడా మార్చుకోకుండా పడుకోవడం నిజం కాదా? వాట్ డు యు మీన్? అంటే శశి నేను కిడ్నాప్ చేశానంటున్నావా? ఆ అవసరం మీకే ఉంది మరి. మా అన్నయ్యని బెదిరించడానికే మీరు ఇలా చేస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ, నేను ఎంతో మందిని బెదిరించాను, భయపెట్టాను, లొంగ తీసుకున్నాను, నా కాళ్ళు కూడా పట్టుకునేలా చేశాను. కానీ ఏ రోజు దిగజారలేదు. నా చెల్లెల్ని అడ్డు పెట్టుకుని మీ అన్నయ్య మీద పగ సాధించేంత నీచుణ్ణి కాను. అవసరమైతే నా చెల్లెల కోసం ప్రాణాలైనా ఇస్తానే తప్ప తనని ప్రమాదంలోకి నెట్టను. మరి శశి ఏమైనట్టు? అది మీ అన్నయ్య చెప్పాలి. పోలీసులతో చెప్పిస్తాను. అంటే మా అన్నయ్య శశిని కిడ్నాప్ చేశాడంటున్నారా? ఖచ్చితంగా వాడే చేశాడు. వాడికే అవసరం ఉంది. మా అన్నయ్య అలాంటి వాడు కాదు. వాడొక పెద్ద నటుడు, నాటకాల రాయుడని పెళ్లిలోనే ప్రూవ్ అయింది కదా. శశిని కిడ్నాప్ చేసి నా పైన ప్రెషర్ పెంచి నేను వాడికి లొంగిపోయేలా చేయాలనుకుంటున్నాడు. వాడు క్రిమినల్. వాడు. మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. ప్రాణం పోయినా మా అన్నయ్య అలాంటి పని చేయడు. ఆడవాళ్ళంటే అన్నయ్యకి చాలా గౌరవం. ఏంటి అన్నా చెల్లెల్లో కూడా పలుక్కుని డ్రామాలు ఆడుతున్నారా? వాడికి నువ్వంటేనే గౌరవం లేదు. ప్రేమించిన అమ్మాయి అంటే బాధ్యత లేదు. అలాంటి వాడిని నువ్వు వెనకేసుకొస్తున్నావా? అలా కాదండి. అర్థమైంది. వాడి పైన నేను చేయి చేసుకున్నానని నువ్వు కూడా నా పైన పగబట్టావు కదా. ఇద్దరూ కలిసి శశిని మాయం చేసి నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు కదా. అరే చెప్పేది కాస్త వింటారా? ఇక వినాల్సిందేం లేదో. మీ అన్నా చెల్లెలిద్దరు ఒకటైపోయి మా అన్నా చెల్లెలిద్దరిని బాధ పెట్టాలనుకుంటున్నారా? మీ పప్పులేం ఉడకవు. నా చెల్లెల్ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. బాయ్. ఏమండి? అయ్యో ఏమండి? 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 ఆగండి. ఏమండి? ఏమండి? చెప్పేది వినకుండా ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఈయన శశిని దాచిపెట్టుంటారు. మీరు తప్పు చేస్తున్నారు బాబు. మంగా మేడం గారి పెంపకానికి, జైసారు వ్యక్తిత్వానికి మీరు ద్రోహం చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు చారుకేశా? మీరు ఇంకా నటించకండి బాబు. ఇంకా దిగజారిపోకండి. చారుకేశా, ఏంటి బాబు, కోపం వస్తుందా? నాకు కోపం వస్తుంది. నిన్న ఏదో చేస్తానన్నారు, కానీ ఇలా చేస్తారనుకోలేదు. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? శశి మ్యామ్ ఎక్కడ బాబు? నాకేం తెలుసు? మీకు తెలుసు. మీకు మాత్రమే తెలుసు. అరే తెలీదు అంటున్నాను కదా. అబద్ధం చెప్పకండి బాబు. ఇప్పటి వరకు మీరు ఏం చేసినా నాతో చెప్పి చేసేవారు. కానీ శశి మేడంను దాచిపెడుతున్న విషయాన్ని మాత్రం నాతో చెప్పలేదు. ఎందుకు బాబు ఇంత దుర్మార్గానికి ఒడిగడుతున్నారు? నీకేమైనా పిచ్చి పట్టిందా చారుకేశా? లేదు బాబు, ఒంటి మీద స్పృహుండే మాట్లాడుతున్నాను. నిన్ననే నాకు అనుమానం వచ్చింది, ఈ రోజు కన్ఫర్మ్ అయింది. బాబు, శాపం ఇదివరకు కూడా ఉంది. దాన్ని బామ్మగారు బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. చనిపోతానని తెలిసినా మంగా మేడం గారు హుందాగా ఉన్నారు. ప్రేమించిన భార్య దూరం అవుతుందని తెలిసినా జైసార్ కంట్రోల్ తప్పలేదు. వారి రక్తం మీరెందుకు ఇలా దిగజారిపోతున్నారు? దివ్యమ్మ ప్రమాదంలో ఉంది, ఒప్పుకుంటాను.
మీరు దివ్యమ్మపై దృష్టి పెట్టడం కోసం మీ పెళ్లినే వాయిదా వేసుకున్నారు. అది అంగీకరిస్తాను. శాపం విషయం ఇంట్లో ఎవరికి చెప్పకుండా భారం మొత్తం మీరే మోస్తూ బాధపడుతున్నారు. అందుకు మెచ్చుకుంటాను. కానీ దివ్యమ్మను, చాణక్య సార్ను ఇక్కడి నుంచి పంపించడం కోసం శశి మేడంను దాచిపెట్టి డ్రామా ఆడడం కరెక్ట్ కాదు బాబు. మీ కలకత్తా క్రిమినల్ బ్రెయిన్ ఇక్కడ యూజ్ చేయకుండా ఉండాల్సిందే. చాణక్య సార్, చాణక్య సార్, చాణక్య సార్. ఇంకొక మాట మాట్లాడితే స్నేహితుడు అని కూడా చూడకుండా చంపేస్తాను. శశిని నేను లవ్ చేశాను చాణక్య. తనంటే నాకు ప్రాణం. తనని అడ్డు పెట్టుకుంటానని ఎలా అనుకున్నావు? మరి నైట్ అంతా ఎక్కడికి వెళ్ళారు బాబు? అది నన్ను నమ్ము చాణక్య. నమ్ముతాను బాబు. కానీ చాణక్య సార్ గురించి మీకు చెప్పాలి. చెల్లెలంటే ఆయనకు పంచ ప్రాణాలు. మీరు దివ్యమ్మ కోసం ప్రాణాలు ఇస్తారు, ఆయన శశమ్మ కోసం ప్రాణాలు తీస్తారు. ఇప్పటికే దివ్యమ్మని ఎలా కాపాడుకోవాలా అని మీరు సతమతమవుతున్నారు. మళ్ళీ కోర్టులు, పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరగాలంటే కష్టం బాబు. దయచేసి శశి మేడం ఎక్కడున్నారో చెప్పండి. చాణక్య సారికి తెలియకుండా నేను తీసుకొస్తాను. నాకు తెలియదు చాణక్య. ఇంకా అడిగి నన్ను ఇబ్బంది పెట్టకు. ప్రేమించిన అమ్మాయి కనిపించడం లేదంటే ఈయనలో కంగారు లేదు. తప్పించుకునే దూరంలో ఉన్నారంటే ఖచ్చితంగా ఈయనే శశమ్మని కిడ్నాప్ చేస్తుంటారు. హలో. ఏంటి? ఎప్పుడు? కన్ఫర్మా? ఓకే ఓకే. అమ్మనా మేడం, నాతో కూడా చెప్పకుండా నైట్కి నైట్ చాణక్య చెల్లెల్ని కిడ్నాప్ చేశారా? మీరు మామూలు కాదు మేడం. మేడం 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 మేడం. నాగభూషణం, ఏంటి అవతారం? సారీ మేడం, సారీ సారీ మేడం, సారీ మేడం. నిన్న సారు కొట్టిన దెబ్బలకు ఒళ్ళు పులిసిపోయి అలిసిపోయి ఇంకా రాత్రి ఇంటికి వెళ్లకుండా ఇక్కడే పడుకున్నాను మేడం. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. ఏంటో చెప్పి వెళ్ళు. మీరే చెప్పాలి మేడం. అవును, ఇదంతా ఎప్పుడు ప్లాన్ చేశారు? ప్లాన్ ఏంటి? బెడ్ మీద ఉండే ఇంత చేశారంటే మీరు మామూలు కదా మేడం. అసలు నేనేం చేశానో చెప్పి చావు. ఊరుకోండి మేడం, మీరు భలే నటిస్తారు. నటనలో నన్నే మించిపోయారు. నాగభూషణం, నాకు కోపం తెప్పించకు. అందుకేనా నిన్న స్వీట్స్ పంచారు? నాకు ఇరిటేషన్ తెప్పించకు నాగభూషణం. మేడం, మీరు ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా మీ గోల్ మర్చిపోరు మేడం. ఏ, ఇంతకీ నీ గోల్ ఏంటయ్యా? ఆ చాణక్య చెల్లెల్ని ఎక్కడ దాచారు మేడం? మన ఇంట్లోనా లేక బయట? దాన్ని నేను దాయడం ఏంటి? ఊరుకోండి మేడం, అయినా ఆ అమ్మాయిని మీరే కదా కిడ్నాప్ చేశారు. నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంటి? దాన్ని నేను కిడ్నాప్ చేయడం ఏంటి? మీరు తప్ప ఇంకెవరు చేస్తారు మేడం? పిచ్చుగాని పట్టిందా నీకు? నిన్నటి నుంచి బెడ్ దిగి బయటికి రాలేదు. పెయిన్స్ తో బాధపడుతూ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టాను. ఇప్పుడు కూడా పైకి లేచి 2 అడుగులు వేయడానికి కూడా ఓపిక లేదు. ఒళ్ళంతా పచ్చి పుండులా ఉంది. అంటే శశిని మీరు కిడ్నాప్ చేయలేదా? ఈ సిచ్యువేషన్ లో నేనెలా చేస్తాను? అయినా దాన్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం నాకేంటి? ఏదైనా అవసరం ఉంటే నీతో చెప్పే చేస్తాను కదా. ఓ, అందుకేగా నీకు సాలరీ ఇచ్చి పెట్టుకుంది. మేడం, మరి శశి కిడ్నాప్ అయిందని ఆ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. మీరు చెయ్యకపోతే ఇంకెవరు చేస్తారు మేడం? నన్ను అడుగుతావేంటి? వెళ్ళి కనుక్కో. 1 hour లో నాకు మొత్తం డీటెయిల్స్ కావాలి. అంటే మేడం అది దాన్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం మనకి లేదు. కానీ అది కిడ్నాప్ అయ్యింది అంటే ఈ మ్యాటర్ మనకు ఏదోలా యూజ్ అవుతుంది. ఎవరు చేశారో తెలిస్తే ఏం చెయ్యాలో చెబుతాను. వెళ్ళు. ఓకే మేడం. సార్, హౌలే మాటలతో చెప్పి చూసా, మారలేదు.
చెంప దెబ్బ కొట్టి చూశాను, మారలేదు. కొరడతో కొట్టాను, అయినా మారలేదు. అంటే సార్ అది మేడము చెప్పిన మాట వినని నీలాంటి వాడిని ఏం చేయాలి సార్? ఏం చేయాలి?